చా ఇయ్యల్ల రేపు త్యాగానికి ఇలువే లేదుల్లా. నీతి న్యాయం ధర్మం ఏ పద్ధతి అనుకుంటా పోతే ఏనుకోడు తొక్కేసుకుంటా పోతాడు. మనం లేచి దెబ్బలేడదాకిన చూసుకునే వరకు కంటికి కనిపించనంత దూరం పోతాడు. రాజకీయాలనైతే మరీ ఎక్కువ. ఎప్పటికైనా ఇంతో మనకు ముప్పేరా అని తెలిస్తే చాలు అదిరిచ్చో బుదిరిచ్చో ముగ్గులకు దింపి 3 షేర్ల నీళ్ళు తాపిస్తారు. ఎవ్వరు హుషారుంటే ఆలదే పెత్తనం. ఒక్కొక్క పారి ఎంత తెలుగున్నా ఒట్టిగానే బోర్ల పడతారు. ఆగో దానికి గీ అన్ననే పెద్ద సాక్ష్యం. అన్న కానీ ఇక కాలు మొక్కి నా ఇంటికి వచ్చిండు. నా ఇంటికి వచ్చి కాలు మొక్కి నీ బిడ్డను జీవితం బాగు చేస్తా. ఆవేశం అద్దులు దాటి తట్టున్నది. అటు తీసుకుపోర్రు అన్న. గంట గర మీద ఉన్నావు, ఇంతకేమైందో చెప్పన్నా. సెస్ చైర్మన్ నన్ను మోసం చేసిండు. నా కుటుంబాన్ని నా బాగు చేస్తా అని మోసం చేసి సెస్ చైర్మన్ అయిండు. అరే నువ్వా రాజలింగన్న? యాదికొచ్చినవే. కరీంనగర్ జిల్లా తాడూరు త్యాగమూర్తివి కాదు. నీకు దండం పెడతా, నా కోటేయద్దు, మీ కాలు మొక్తా, నా గుర్తుని మర్చిపోండ్రి, ప్లీజ్ నన్ను ఓడగొట్టుండ్రని ఓటర్లను బతిలాడునోనివి. తీన్మారోళ్ళం నిన్నెట్లా మర్చిపోతామన్నా? కావాలంటే గప్పటి మాట మళ్ళీ వినిపిస్తాం. వేరే 2 గుర్తులు మర్చిపోయి ఒకటే బ్యాటు గుర్తును మనసులో పెట్టుకొని మొత్తం ఇక వేరే దానికి వేయకుండా. కరీంనగర్ జిల్లాల 5 నెలల కిందట సెస్ ఎలక్షన్లను జరిగితే లింగమన్న నామినేషన్ వేసి వెనకశీరి పోటీలకెళ్ళి తప్పుకున్నాడు గులాబీ లీడర్ ను గెలిపిస్తందుకు. మరి పోటీలకెళ్ళి తప్పుకున్నాడంటే ఒట్టిగానే ఉంటదా? ఎదుటి మనిషి ఏమిస్తానన్నాడో ఏం చేస్తానన్నాడో ఆ టైంలా. ఇక గెలిచినాక మొత్తమే దేక్తలేడట. ఆగో గందుకే నా రాజకీయ జీవితాన్ని షింపేసినవని శిగం వచ్చినట్టు ఎగురుతాండు. ఏమన్నా సీము నెత్తురు రేషం పౌరుషం ఉన్నట్టుంటే రాజీనామా చేసి ఇప్పుడు నా మీద పోటీ చేసి గెలిచినట్టుంటే నేను ఇప్పుడే సర్పంచ్కి రాజీనామా చెప్తున్నా. చేస్తాడు రాజీనామా. అప్పుడేమైందయ్యా తెలివి? రాజకీయాలంటే అబద్ధాలు తప్పులు టక్కు టమారా విద్యలు. గా ముచ్చట తెలవక వట్టిగానే రాజకీయ జీవితాన్ని షింపేసుకున్నావు. ఊకో నీ లెక్కనే ఇంకా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. అచ్చోదారుస్తారు. ఊకో ఇక ఊకో.